Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about Sastra University last date to apply rank list, counseling rounds, edit of choices and sliding details. So Sastra University యొక్క లాస్ట్ డేట్ టు అప్లై కానివ్వండి, లేకపోతే ర్యాంక్ లిస్ట్ టైం కానివ్వండి, కౌన్సిలింగ్ రౌండ్స్, చాయిసెస్ ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలి, అదేవిధంగా స్లైడింగ్ డీటెయిల్స్, సో సెకండ్ రౌండ్కి వెళ్ళాలంటే కండిషన్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. దీనికోసం DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ కానివ్వండి, మీరు కానీ ఐఫోన్ వాడుతుంటే మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సస్త్రా యూనివర్సిటీ మీద మనం చాలా వీడియోస్లో అయితే డిస్కస్ చేసామండి. సో ఆల్రెడీ చాలా మంది అయితే అప్లై చేసి ఉంటారు. ఎవరైనా ఒకళ్ళు అలా అప్లై చేయకుండా స్టిల్ కానీ పెండింగ్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చండి. ఈ లాస్ట్ డేట్ తర్వాత అయితే ఇటువంటి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడానికి అయితే ఒక ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో అప్లికేషన్ ఫీ కూడా జస్ట్ 650 రూపీస్. మీరు అప్లై చేసుకొని వచ్చిన సీట్ నచ్చితే అడ్మిషన్ తీసుకోవచ్చు, లేకపోతే అయితే వదిలేయచ్చండి. ఒకవేళ అప్లై చేయకపోతే కొంతమంది మాత్రం రిపెంట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఇక సస్త్రా యూనివర్సిటీలో మనకి తంజావూరు క్యాంపస్ కానివ్వండి, కుంభకోణం క్యాంపస్ కానివ్వండి, చెన్నై క్యాంపస్ కానివ్వండి, మొత్తం 3 అయితే ఉంటాయి. బట్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కానీ తీసుకుంటే చెన్నై క్యాంపస్లో అయితే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్ లేవండి. సో తంజావూరు క్యాంపస్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవైలబుల్, బీటెక్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కానివ్వండి, ఇక్కడైతే నేను ఇచ్చాను. అదేవిధంగా మీకు కుంభకోణం క్యాంపస్లో అయితే ఓన్లీ బీటెక్ సిఎస్సి కానివ్వండి, ఈసీ కానీ 2 మాత్రమే ఉంటాయి. మీరు కుంభకోణం క్యాంపస్ కానివ్వండి, లేకపోతే తంజావూరు క్యాంపస్ కానివ్వండి విడిగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. బీటెక్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్లోకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి June 14, 2025 అండి. June 14 లోపల కానీ మీరు అప్లై చేయకపోతే తర్వాత మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక తర్వాత మీరు శస్త్రాలు అయితే అడ్మిషన్ అయితే తీసుకోలేరండి. ఇకనైనా ట్యూషన్ ఫీ వివరాల్లోకి వచ్చామంటే 2025-26 అకాడమిక్ ఇయర్ గాను 85,000 రూపీస్ అండి పర్ సెమిస్టర్. ఇక డెవలప్మెంట్ ఫీ ఒక 10,000 ఉంటుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీ ఒక 6,000 అయితే ఉంటుందండి. తక్కువ ఫీజు తోటి అడ్మిషన్ ఇచ్చేటువంటి అతి కొద్ది మంచి యూనివర్సిటీల్లో శస్త్ర ఒకటండి. నార్మల్ ఎంసెట్ కాలేజెస్ ఉంటాయండి 1,50,000 నుంచి 2 lakhs వరకు. బట్ ఇది ఒక మంచి యూనివర్సిటీ అయ్యి 1,70,000 per annum అంటే మాత్రం చాలా తక్కువ అండి. సో తక్కువ ఫీజు కదా అనేసి యూనివర్సిటీని తక్కువ అంచనా అయితే వేయకండి. ఇది చాలా మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీ అండి. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అయితే మీకు ఉంటుంది. సో ఫీజు తక్కువ కాబట్టి అక్కడ కాంపిటీషన్ కూడా ఎక్కువ అయితే ఉంటుందండి. దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనం చాలా వీడియోస్ అయితే డిస్కస్ చేసామండి. ఇప్పుడైతే ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకొని తర్వాత అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోవచ్చండి. సో ఎవరైతే శస్త్రాకి అప్లై చేస్తారో వాళ్ళకి ఇంజనీరింగ్ ర్యాంక్ లిస్ట్ అయితే 9 PM కి అయితే రిలీజ్ చేస్తారండి. సో మీకు ఇంటర్ మార్క్స్ ద్వారా అడ్మిషన్ అయితే ఇస్తారు. అదేవిధంగా JEE మెయిన్ ర్యాంక్ ద్వారా కూడా అడ్మిషన్ అయితే ఇస్తారు. సో ఈ ర్యాంక్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా అయితే రిలీజ్ అవుతుందండి. మీకు కౌన్సిలింగ్ వచ్చేసరికి మొత్తం 4 రౌండ్స్ అయితే ఉంటాయండి. సో మీరు చాయిస్ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. సో మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఏదైతే చాయిసెస్ ఇచ్చారో వాటిని ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. జనరల్గా ఈ ర్యాంక్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఒక 5 days అయితే టైం ఇస్తారండి. సో దట్ యూ కెన్ ఎడిట్ ద చాయిస్ లిస్ట్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్. 5 days తర్వాత మీకు అలాట్మెంట్ అయితే జరుగుతుందండి. అలాట్మెంట్ జరిగిన తర్వాత జనరల్గా ఒక 1 week అయితే టైం ఇస్తారు. ఆ 1 week లోపల మీరు ఫీజు కానీ కడితేనే మీ యొక్క సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఫీజు ఎవరైతే కడతారో వాళ్ళు మాత్రమే సెకండ్ రౌండ్కి అయితే వెళ్తారండి. ఆ పాయింట్ కూడా గుర్తించండి. ఒకవేళ మీకు కానీ అలాట్మెంట్ కానీ జరగకపోతే ఆటోమేటిక్గా యూ విల్ బి కన్సిడర్డ్ ఫర్ సెకండ్ రౌండ్. సో అలాట్ అయిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఫీజు కట్టాలి. అదేవిధంగా సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్కి కూడా అలాట్ అయిన వాళ్ళు ఫీజు అయితే కట్టాలండి. ఈ విధంగా మొత్తం 4 rounds అయితే జరుగుతాయి. సో 4 rounds తర్వాత ఏంటంటే స్ట్రీమ్ 1 అని స్ట్రీమ్ 2 అని 2 కూడా కలిపేసి మెర్జ్డ్ రౌండ్స్ అయితే జరుగుతాయండి. అంటే వేకెంట్ సీట్స్ కి JEE మెయిన్ ర్యాంక్ కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ 2 కలిపి వేకెంట్ సీట్స్ కి మెర్జ్డ్ రౌండ్స్ అయితే జరుగుతాయి. సో ఈ విధంగా మొత్తం కౌన్సిలింగ్ రౌండ్స్ తోటి షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత మరొక వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే డిస్కస్ చేద్దామండి. ప్రస్తుతానికి ఎవరైనా శస్త్రాగ్న అప్లై చేయకుండా ఉంటే మీరైతే ముందు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి మంచి యూనివర్సిటీలని మిస్ చేసుకోకండి. సో జోసాలో వస్తుంది, IIIT హైదరాబాద్ వస్తుంది, IIIT బెంగళూరు వస్తుంది అనేసి కొంతమంది ఇటువంటి మంచి యూనివర్సిటీస్ కానీ అప్లై చేయకపోతే ఒకవేళ అవి కానీ మిస్ అయినప్పుడు రిపెంట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.